మీరు కనుక యూపీఎస్సీ సిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఒక ఆలోచన ఎప్పుడు వస్తూనే ఉంటుంది. లక్షలాది మంది అప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి, లక్షలాది మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అండ్ ప్రిలిమ్స్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో నేను ఇది క్లియర్ చేస్తానా లేదా అనే సెల్ఫ్ డౌట్ వస్తూనే ఉంటుంది. కానీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అంత కష్టమేం కాదు, ఈజీనే. కానీ మీరు ఫాలో అవ్వాల్సిన 5 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కంపల్సరీ ఎన్సీఆర్టీస్ 6th to 12th క్లాస్ మాస్టర్ చేయాల్సిందే. ఎస్పెషలీ మీరు ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ హిస్టరీని క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇవి క్లియర్గా చదవడం వల్ల మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ వచ్చి స్టాండర్డ్ బుక్స్ మీద ఫోకస్ చేయాలి. ఎస్పెషలీ పాలిటీకి లక్ష్మీకాంత్ అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్. పాలిటీ నుంచి మినిమం 17 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి మినిమం 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 బుక్స్ని మాస్టర్ చేయాలి. అండ్ మీకు ఈ బుక్స్ నుంచి నోట్స్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫర్ షూర్ మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ కంటే ముందు అట్లీస్ట్ 5 to 7 టైమ్స్ ఈ 2 బుక్స్ని రివైజ్ చేసినట్లయితే కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటాయి. మూడవ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఎవ్రీ డే 50 నుంచి 70 క్వశ్చన్స్ కంపల్సరీ మీరు ప్రిలిమ్స్లో ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ క్వశ్చన్స్ వచ్చేసి మీరు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయవచ్చు, లేకపోతే పీవైక్యూస్ తీసుకుని సబ్జెక్ట్ వైజ్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు చదివింది మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకున్న నాలెడ్జ్తో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారా లేదా అనలైజ్ చేసుకోవచ్చు. మనం చేస్తున్న మిస్టేక్స్ నుంచి మనం లెర్న్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చదివేశాం కాబట్టి మనకున్న నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఓన్లీ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోతాను అంటే అది కుదరదు. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫోర్త్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. చాలా మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ అది నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ లాస్ అవుతారు. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే ఒక నేషనల్ న్యూస్ పేపర్, ఎయిదర్ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఫాలో అవ్వండి. దాంతో పాటు పిఐబి కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి లాస్ట్ 3 months లో కంపల్సరీ మీరు రివిజన్ మీదనే ఫోకస్ చేస్తూ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ ని మినిమం 5 times రివిజన్ చేసి దాంతో పాటు పీవైక్యూస్ అనలైజ్ చేసి అండ్ ఆ టైంలో మీరు మాక్ టెస్ట్ ని చేసినట్లయితే ఇదే మీ గేమ్ చేంజర్. మీరు ఈ 5 టిప్స్ ని ఫాలో చేసినట్లయితే కంపల్సరీ ప్రిలిమ్స్ ని క్లియర్ చేస్తారు. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.